సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వచ్చేసి మా బాప ఆశీర్వాద్లో ఉన్నాము. సో మనకు విగ్రహం వచ్చేసి దాదాపు ఈ విగ్రహం వచ్చేసి మనకు బాలాజీ రూపంలో ఉన్నారు, చూసుకోవచ్చు. సో కిరీటం మీద కూడా చూసుకోవచ్చు విష్ణుమూర్తి. సో మనకి హైట్ వచ్చేసి దాదాపు 12 to 13 feet ఉంటుంది. సో తొండం మీద కూడా చూసుకోవచ్చు లింగం ఉన్నది. సో పక్కన వచ్చేసి కృష్ణుడు. సో స్మైలింగ్ ఫేస్ అన్నమాట, చూసుకోవచ్చు. కళ్ళు కూడా చాలా బాగున్నాయి. సో మనకు వినాయకుడు వచ్చేసి 6 handsతో ఉన్నారు. సో ఒక లడ్డు చేయి కూడా ఉంది. సో పూలహారం కూడా ఉంది, చూసుకోవచ్చు అక్కడ వెనకాల. సో అన్న వచ్చేసి మనకైతే పెయింటింగ్ అయినా వేస్తుండ అనమాట, చూసుకోవచ్చు. సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు, చాలా డీటెయిల్గా ఉన్నది. గోల్డ్ కలర్ అయితే చాలా మంచిగా అవుట్పుట్ ఇచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మూషిక వాహనం. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకు రాముని అవతారంలో ఉన్నది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకైతే రావణాసులు ఉన్నారు. మొత్తం మనకి లెవెల్ ఉన్నారు రావణాసులు ఫేసెస్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఎలిఫెంట్స్ ఇచ్చారు. సో వినాయకుడు వచ్చేసి మనకి 4 handsతో ఉన్నారు. లడ్డు చేయి కూడా ఉంది ఫ్రెండ్స్. సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు, చాలా డీసెంట్గా నార్మల్గా ఉంది, నీట్గా ఉంది. మరీ ఓవర్గా కాకుండా మరీ డీసెంట్ ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ధోతి కూడా చూసుకోవచ్చు, చాలా క్వాలిటీ ఉంది. సో ధోతిలో డిజైన్ కూడా ఉంది, చూసుకోవచ్చు. స్మైలింగ్ ఫేస్. సో రావణాసులు చూసుకోవచ్చు ఫేసెస్ అన్నమాట. సో నెక్స్ట్ విగ్రహం చూస్తాం ఫ్రెండ్స్. సో ఈ విగ్రహం అనమాట, మనకు వినాయకుడు వచ్చేసి మనకు మహారాజా స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. సో వెనకాల వచ్చేసి మనకు కృష్ణుడు. సో మనకైతే వినాయకుడు వచ్చేసి అర్జున అవతారంలో ఉన్నారు. సో స్మైలింగ్ ఫేసు. సో పెయింట్ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఏనుగులు ఉన్నాయి, చూసుకోవచ్చు. కళ్ళు కూడా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి వినాయకుడికి వచ్చేసి. సో కృష్ణుడు కూడా చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అవుట్పుట్ అయితే చాలా బాగా ఇచ్చారు మన బాబాప ఆశీర్వాద్. సో ఇక్కడ వచ్చేసి మనకైతే బొమ్మంబోలే ఉన్నారనమాట. సో కింద వచ్చేసి మనకు నంది ఉంది. సో మనకి ఇది వచ్చేసి దాదాపు 12 to 13 feet హైట్ ఉంటుంది అనమాట. సో వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్ ఇచ్చారు, చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో కలర్ అనేది ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందనమాట, 100%. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునేది ఉంటే డిస్క్రిప్షన్లో అయితే నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, బుకింగ్ చేసుకోండి అక్కడ వచ్చేసి. సో మనం ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు రుద్రాక్షలు కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. సో వినాయకుడి ఫేస్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో మూడో కన్ను కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో వినాయకుడికి వచ్చేసి మనకైతే 4 handsతో ఉన్నారు. ఒక చేయిలో డమరుకం, ఒక చేయిలో త్రిశూలం. సో వెనకాలైతే మనకు త్రిశూలం ఉన్నది. సో నంది కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. కళ్ళు కూడా చూసుకోవచ్చు, ఆరెంజ్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మన బాబాప ఆశీర్వాద్ వారి వర్క్షాప్లో అప్డేట్. ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి ఫ్రెండ్స్. రాజ్ కమల్ సింగ్ వారి వర్క్షాప్ అనమాట ఇది. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష.
జై శ్రీరామ్.